అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాల్లో పేర్లు ప్రకటించిన వారు అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారం మొదలుపెట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాజాం కాన్స్టిట్యూన్సీ సంబంధించి కోండ్రు మురళి తన ప్రచారం ప్రారంభిస్తే ఆమదాలవలస నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థి కోన రవి ఈరోజు తన ప్రచారాన్ని సెంటిమెంట్గా పురుషోత్పలం ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన ప్రచారంలో కోన రవి మనతో ఉన్నారు. చూస్తే కనుక అభ్యర్థుల పేర్లు ప్రకటన జరిగిపోయింది. ఎన్నికల వాతావరణం కనిపించి ఈ రోజు నుండి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈసారి ఆమదాలలో పసుపుమయం కానుందా? నేను ఎప్పుడు జనం మధ్యనే ఉన్నాను. ప్రచారం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నాను, ప్రజలతోనే ఉంటున్నాను, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటున్నాను, ప్రజల తాలూకా అన్ని విషయాల్లో కూడా భాగస్వామ్యం పంచుకుంటున్నాను. అయినా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ప్రతి ఇంటికి రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ప్రతి ఒక్క కుటుంబానికి జరిగేటటువంటి లబ్ధి ఏంటి, నిరుద్యోగులకు ఏ రకంగా అండగా ఉండబోతున్నాం, వ్యవసాయదారులకు ఏ రకంగా అండగా ఉండబోతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సాధికారత కోసం ఏ రకంగా కృషి చేయబోతున్నాం, వారందరికీ ప్రజలందరికీ తెలియచెప్పడమే ఈ పర్యటన తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇది ఒక ప్రచారంగా పర్యటనగా రెండు ప్రాతిపదికన తీసుకుంటున్నారు. 2019లో వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు పగ్గాలు చేపట్టి అధికార పార్టీ ఆక్రోశాలను ఎండగట్టిన మీకు ఈరోజు అభ్యర్థుల ప్రకటనలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పార్టీ అంటే పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థి అంటే ఇన్ఛార్జ్ ప్రకటించలేదు. 4 ఉమ్మడి జిల్లాలో ప్రకటించారు, ఉన్న 6 ప్రకటించలేదు. అందులో 3 మీరు ప్రాతిపదికన వస్తున్నటువంటి ఉన్నాయి. వారికి ఏమైనా అంటే పేరు రాలేదని ఇబ్బంది ఉంది. ఒక జిల్లా పార్టీ అధ్యక్షులకు వారికి ఎటువంటి భరోసా? ఈరోజు ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 కూడా తప్పనిసరిగా ఇన్ఛార్జీలు ఉన్నారు. వారందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ అనేక పోరాటాలు చేశారు. ఈరోజు కూడా ఈ ప్రతిపక్షంలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను ఎదిరించారు. ఎవరికి ఎటువంటి అపోహలు అక్కర్లేదు. కానీ ఒక రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం కొన్ని అభ్యర్థుల తాలూకా ముందుగా ప్రకటించారు. మరికొంతమంది అభ్యర్థుల్ని రేపో నాడో ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ పొత్తు నేపథ్యంలో కొంతమందికి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. అట్లాగే అంటే ఆశావాహుల్లో కూడా ఒక నిరాశ కలిగే పరిస్థితి. అది ఏమైనా పార్టీకి రేపు ఏమైనా హాని కలిగించే పరిస్థితి? ఎటువంటి నష్టం జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు గారు రావాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి మేము ఇక్కడ ఎవరైనా ఆశావాహాలు కావచ్చు, కొంతమందికి పొత్తులు ఏర్పడిన తర్వాత కొంతమంది త్యాగం చేయక తప్పదు. వాళ్ళకు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారికి అందరికీ కూడా పిలిచి స్వయంగా రేపు భవిష్యత్తులో వారికి అన్ని రకాలుగా అండగా పార్టీ ఉంటుందని, వాళ్ళకి ఇంతకన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళకి ఇచ్చే విధంగానే ఈరోజు పార్టీ కూడా 2 పార్టీల నాయకులు కూడా వాళ్ళందరికీ కేడర్కి, నాయకులకి అందరికీ ఒక భరోసాని కల్పిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే 1-2 రోజులు ఉండొచ్చేమో, కానీ రేపు ఎన్నికల ప్రక్రియకి వెళ్ళే నాటికి అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయడమే జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల తాలూకా ముఖ్య కర్తవ్యం. పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 24 అభ్యర్థులకు సంబంధించినంత వరకు తూగో పాగో తప్ప ప్రతి జిల్లాకి ఒక జనసేన కేటాయించడం జరిగింది. అందులో శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ ప్రాతిపదికలో ఉన్న 7 నియోజకవర్గాలు అవుతుందా, లేకపోతే 10 నియోజకవర్గాలు ఉన్న అభ్యర్థి ఎవరినైనా ఇందులో? అంటే ఈరోజు పత్రికల్లో నేను చూశాను, అది పాత జిల్లాల ప్రాతిపదికగానే వేశారు. కాబట్టి పాత జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో మరి పాలకొండని జనసేనకి కేటాయించినట్టుగా, గిరిజన సీటుని కేటాయించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంక ఏ నియోజకవర్గాల్లో కూడా జనసేన నుంచి ప్రతిపాదనలే రాలేదు. కాబట్టి జనసేనకి ఇంకా ఈ మిగిలిన 9 నియోజకవర్గాల్లో ఎక్కడైనా వస్తాయేమనేటువంటి ఆలోచన అయితే లేదు. ఎందుకంటే జనసేన పార్టీ కూడా వాస్తవానికి దగ్గరగా వాస్తవికతకి ప్రతిబింబించే విధంగానే సీట్లు, కేటాయింపులు, అభ్యర్థులు ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మరి ఈరోజు పత్రికల్లో కూడా చూసాం, పాత ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో పాలకొండ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అక్కడ జనసేన అభ్యర్థి ద్వారా మేము ప్రజల ముందుకు వెళ్తాం.
చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి కోన రవికుమార్ మాత్రం అనునిత్యం అంటే 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికార పార్టీ ఆకృత్యాలను ఎండగడుతూ జనంలోనే మమేకమై ఉంటూ ఈరోజు ఇది ప్రచారంగా కాకుండాను ప్రజల మధ్యలోనూ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలోనే సెంటిమెంట్గా పురుషోత్తపురంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి పాలకొండ నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయిస్తారన్నటువంటి ఊహాగానాలను కూడా ఆయన బలపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పొత్తు ధర్మంలో భాగంగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రానున్న 2024 ఎన్నికల్లో పొత్తు ప్రభుత్వం వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం, అందులో భాగంగానే ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తామని రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.